ఇందిరా శోభన్ గారు, దేశంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ డిసెంబర్ నెలలో కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని కుటుంబ పాలన అని అభివర్ణించింది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని కుటుంబ పరిపాలన అని చెప్పి అభివర్ణించింది. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒక కుటుంబ పరిపాలన నుండి ఇంకో కుటుంబ పరిపాలనకు వచ్చారు అనేటటువంటి భావనలో బతకాలా, లేదు అంటనంటే అభివృద్ధి పదంగా అభివృద్ధి కొనసాగుతుందనేటటువంటి భావనతో బతకాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి ఇద్దరు పెద్దలకు కూడా నమస్కారం. కుటుంబ పార్టీ అని అనడానికి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడానికి మెయిన్ కారణము ఇందాక మనం మాట్లాడుతున్నటువంటి ఇష్యూస్ విషయాలన్నీ కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక డిక్టేటర్షిప్ అన్నది టీఆర్ఎస్ గవర్నమెంట్లో కనబడింది. కాబట్టి పదే పదే మనము తెలంగాణలో ఏదైనా మాట్లాడాలన్నా, ఒక పని జరగాలన్నా, ఒక స్టేట్మెంట్ రావాలన్నా, శాఖ ఏదైనా సరే ఒక స్టేట్మెంట్ రావాలి అని అంటే ఆ నలుగురిలో ఎవరో ఒకరు ఇస్తేనే ఆ స్టేట్మెంట్ అనేది బయటకు వచ్చేది. ఇవాళ మీడియా వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రాయాలి అని అంటే ఇవాళ ఒక ఆఫీసర్తో మాట్లాడుతున్నారు, ఒక మంత్రితో మాట్లాడుతున్నారు, డైరెక్టర్ సీఎంతో మాట్లాడుతున్నారు, నోట్ చేసుకుంటున్నారు. బట్ గత ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్ని పూర్తి ఒక కుటుంబం, అది ఒక ప్రాంతీయ పార్టీగా కుటుంబ పెద్దగా ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు, ఆయన కుటుంబ సభ్యులు, షాడో సీఎంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇవాళ పూర్తిగా సంతోష్ రావు ఇంకా షాడోలో ఉండి సంతోష్ రావు గారు ఇవన్నీ చేశారు. కాబట్టి ఇవాళ పవర్ ఒకసారి మారింది. కాబట్టి జనాల్లో అసలు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ అరాచకం ఏంటి, ఏ సంస్థను, ఏ వ్యవస్థను, ఏ సంఘాన్ని ఎట్లా విధ్వంసం చేశారనే దానికి ఇవాళ మనకి సాక్ష్యాలతో కనబడుతున్నాయి. కాబట్టి ఇవాళ మనం చర్చ చేసుకోగలుగుతున్నాం. ఇందాక సార్ ఒక మాట చెప్పారు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఓన్లీ రాష్ట్రంలోనే ఉందా, దేశంలో లేదా, ఇంకో రాష్ట్రంలో లేదా అని సార్ అన్నారు. 100% మిగతా రాష్ట్రంలో అంటే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు బలంగా ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల చేతుల్లో కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఉండడం ద్వారా మూడో విషయం అన్నది బయటకు వచ్చే పరిస్థితి లేదు. అంతెందుకండి, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఇప్పటివరకు ఓపెన్గా ఒక ప్రెస్ మీట్ మాట్లాడింది లేదు, ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు. ఆయన కేవలం ఆయన ఏం మాట్లాడాలనుకుంటే జస్ట్ ఇప్పుడు మన స్టూడియోలో కూర్చొని మాట్లాడినట్టుగా ఒకటి రికార్డ్ చేసి ఇస్తే అది బయటకి ఇచ్చిన వాయిస్నే తీసుకుంటున్నారంటే ఒక నేషనల్ పార్టీ ఎప్పుడూ కూడా అట్లా ఏమంటారు కుచితత్వంతో ఉండదు. అది చాలా ఉదార స్వభావంగా దీర్ఘకాలిక మంచిని ఆలోచించి నిర్ణయాలు జరుగుతాయి. బట్ అది జరగట్లేదు. కాబట్టి అక్కడ కూడా మారాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వము బదలాయించినప్పుడు ఆటోమేటిక్గా అప్పటి వరకు ఉన్నటువంటి జరిగినటువంటి అన్నిటిని పైన మనకి ఒక ఎంక్వైరీ రూపకంగా వచ్చినటువంటి ప్రభుత్వం బయటకు తీయగలుగుతుంది. సో కాబట్టి ప్రజలు కూడా ఒకటి నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను ప్రజలకనంటే ఎప్పుడు ఎవరికి ఒకే రకమైనటువంటి సుదీర్ఘంగా ఒక సమయాన్ని అన్నది ఇవ్వకూడదు. ప్రతిపక్షము పాలక పక్షము రెండూ కూడా సమపాలనలో ఉన్నప్పుడు మాత్రమే పాలించేవాడికి భయం ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నవాడికి నాకు కూడా అధికారం రావాలంటే నేను ఒళ్ళు దగ్గర పట్టుకొని పని చేయాలి అనేది తనలో కూడా ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి రాజకీయాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఆ పాలిటిక్స్ ఉండే. బట్ దురదృష్టం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి రాజకీయాలు లేకపోవడానికి కారణం ఏంటంటే ధన ప్రభావం అన్నది ఎక్కువైపోయింది. ఇందాక చెప్పినటువంటి లూపులను వాడుకొని ఎదుటి వ్యక్తి పైన ఉన్నటువంటి వీక్నెస్లన్నీ వీళ్ళ దగ్గర పెట్టుకొని మైండ్ గేమ్ ఆడడం ద్వారా కూడా ప్రభుత్వాలు కంటిన్యూగా 10 సంవత్సరాలు ఉండడంతో ఇవాళ ఈ రాష్ట్రము ఒక అభివృద్ధి సార్ ఇంకొకసారి తను చెప్పారు అభివృద్ధి జరగలేదు, రామ్మోహన్ అన్న చెప్పారు ఏమని, అభివృద్ధి జరగలేదని మనం అంటామా? జరిగింది. కానీ జరిగిన దానికన్నా కూడా విధ్వంసం ఎక్కువ జరిగింది అంటున్నాం. ఇవాళ నా యొక్క స్వేచ్ఛని హరించారు. ఇవాళ నా బెడ్రూమ్లో నేను ఏం మాట్లాడుకుంటున్నా కూడా నువ్వు వినే పరిస్థితికి ఉన్నప్పుడు మనం ఎందుకు బతుకున్నాము, అసలు ఏ సొసైటీలో ఉన్నాము? ఈవెన్ రాచరికంలో కూడా రాజుగారు ఇలాంటి పనులు చేసి ఉండారు నాకు తెలిసి. సో అంతకన్నా అధ్వాన పరిస్థితిలోకి వెళ్ళిపోయినామంటే మరి మనం డెమోక్రటిక్ అంటే ఎందుకు చెప్పుకుంటున్నాం? అవసరం ఉందంటారా? మార్చుకోవాలేమో, మరి బదలాయించుకోవాలేమో ఆ పదాన్ని మనం. కాబట్టి ఎవరమైనా సరే ఇవాళ నాకు అధికారం ఉందని నేను వ్యవస్థను దుర్వినియోగం చేస్తే ఆ అధికారం పోయిన తర్వాత మీకు కన్ను మిన్ను కనబడకుండా ఇవాళ మీరు ఏం చేశారని ఇవాళ మీకు అర్థమవుతుంది. సో అంటే ప్రజలని ట్యాప్ చేయాల్సింది పోయి, ప్రజల మనసు గెలుచుకోవాల్సింది పోయి, వాళ్ళని మీరు నిర్లక్ష్యం చేయడం ద్వారా, నిర్బంధం చేయడం ద్వారా మీ యొక్క దోపిడీకి ఇవాళ భరించలేనటువంటి పరిస్థితుల్లో
ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. సో లీడర్లను వాళ్ళ ఎలక్షన్ సమయంలో వాళ్ళ డబ్బులు అయి ఉండొచ్చు, వాళ్ళ లూపులను అయి ఉండొచ్చు, మీ దగ్గర పెట్టుకొని వాళ్ళని కొంత కట్టడి చేయించవచ్చు, కేసులు పెట్టుండొచ్చు, వాళ్ళని జైల్లో పెట్టుండొచ్చు. కానీ ప్రజలు కదా అల్టిమేట్ గెలిపించాల్సింది. ఆ ప్రజలు వాళ్ళ మనసు మీదకి తెచ్చుకున్నారు కాబట్టి ఇవాళ మిమ్మల్ని ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఎవరమైనా కూడా అధికారం వచ్చిందని మనం విర్రవిగాల్సిన అవసరం లేదు, అధికారం కోల్పోయినామని నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కానీ చేసిన తప్పులకు పశ్చాత్తాపం పడాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ కేటీఆర్ గారు పశ్చాత్తాపం కనబడతలేదు, తనలో ఇంకా అహంకారం ధోరణి కనబడుతున్నది, ఇంకా అహంకారం కనబడుతున్నది. ఎందుకు అహంకారము? ఇవాళ ఒక ట్యాప్ కేసు సంబంధించి ఇవాళ కేకే మహేందర్ అన్న కానీ ఎన్ఎం శ్రీన్ అన్న కానీ ఇవాళ వాళ్ళకి జరిగినటువంటి కొన్ని సందర్భాలలో మాకు కూడా అనుమానం ఉన్నది, మా దగ్గర కంట్రోల్ రూమ్ పెట్టారు, ఇవన్నీ జరిగినాయి, నేను ఒక లీడర్తో మాట్లాడితే ఇమ్మీడియట్గా అతనికి ఫోన్ వచ్చింది, అతను వెనక్కి అయ్యాడు, రాలేదు, నాకు డబ్బులు రావాల్సిన దగ్గర కూడా రాకుండా పోయినాయి. వీటన్నిటి దృష్ట్యా నాకు ఫోన్లో ట్యాప్ అయిందేమో ఎంక్వైరీ చేయమని అడిగారు. దానికి ఎందుకైనా భుజాలు తడుముకున్నారు కేటీఆర్ గారు? నాకు అర్థం కాలే. ఎగ్జాంపుల్ నేను కూడా ఇప్పుడు నేను ఆమ్ ఆద్మీ పార్టీలో కీరోల్లో పనిచేసిన, నేను ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి కీరోలో ఉన్నటువంటి వ్యక్తులతోన బీఎస్పీలో కీరోలో ఉన్నటువంటి వ్యక్తులతో ఆ రోజు మాట్లాడి ఆమ్ ఆద్మీ పార్టీకి రావడానికి ఒక ప్లాన్ చేశారు. మరి ఆ తెల్లారే కేజ్రీవాల్ కలిసారు. ఎందుకు కలిసారు? ఎట్లా తెలిసింది మీకు? ఏ రకంగా తెలిసింది? మాట్లాడిన విషయం మాకు తప్ప ఎవరికి తెలియదు, మరి ఎట్లా వెళ్ళిపోయింది? కాబట్టి ఇప్పుడు ఇవాళ నేను ఇంకో పార్టీలు ఉండొచ్చు నేను, కానీ ఒక వ్యవస్థని మీరు నాశనం చేయడం కోసం ఉపయోగించుకుంటే ఇవాళ ఏమైంది? అందరూ జైల్లో ఉన్నారు. ఎందుకు జైల్లో ఉండాల్సి వచ్చింది? ఇవాళ మీ తప్పిదాలే ఇవాళ మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సరి అయినటువంటి పద్ధతి కాదు. ఇప్పటికైనా కూడా కేటీఆర్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇచ్చే ప్రతి మాట, నాకు అసలు ఆ స్టేట్మెంట్లు వింటుంటే ఇవన్నీ ఆయన ఎందుకు ఆలోచించుకుంటలేడు? గతంలో నేనేం చేసినా ఇవన్నీ నేను చేసినా కదా, ఎందుకు అనిపిస్తలేదు వాళ్ళకి? ప్రశ్నించే వాళ్ళను, మాట్లాడేటువంటి వాళ్ళని ఇవాళ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అడగాలంటే కూడా భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు. ఆ రోజు మిమ్మల్ని కదవాలంటే, మిమ్మల్ని ముట్టుకుంటే ఇది ఒక బ్రహ్మ పదార్థం, ముట్టుకోగానే మాయమవుతుంది, కరిగిపోతుంది అన్నట్టుగా మీరు బిహేవ్ చేశారు. ప్రజలకి దూరంగా వెళ్ళిపోయినారు. మీరు ఉద్యోగంలో పనిచేసి మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళకు దూరంగా వెళ్ళిపోయారు. మీరు ఇవాళ నీకు కష్టం వచ్చింది కదా, రండి నన్ను హక్కున చేర్చుకోండి, మీరు మీ పక్షాన ఉన్నాను, మేము యుద్ధం చేస్తాము, మేము రేపు మళ్ళీ గెలుస్తాము. ఎట్లా మాట్లాడుతున్నారు? అసలు ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు? ప్రజలకు కడుపు నిండా